ఇందులో బీసీ సంఘ లీడర్లు, ఏపీ స్టేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్స్, విషయం ఉంటే అందరూ వస్తారు సార్. ఈరోజు మనము గోపా సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన జీవితం సమానత్వం, న్యాయం మరియు విద్య కోసం జరిగిన ఒక మహత్తర ఉదయం. జ్యోతిరావు పూలే గారు 1827లో మహారాష్ట్రలో జన్మించారు. సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్ష మరియు అజ్ఞానమని ఆయన గమనించి వాటిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆత్మకచర్య సమాజంలో వెనుకబడిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం ద్వారా వారు జీవితాలను మార్చే దిశగా ఆయన పెద్ద అడుగు వేశారు. అంతేకాకుండా ఆయన 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థని స్థాపించి సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసం పోరాటం చేశారు. ఆయన రచనలు మరియు ఆలోచనలు ప్రజలు చైతన్యాన్ని కలిగించాయి. మనము ప్రభుత్వ సేవలలో ఉన్నవారి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అనుకుంటాం. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఒక పక్క అగ్రవర్ణాల వివక్షత, ఇంకో పక్క బ్రిటిష్ వాళ్ళ నేతృత్వం, ఇన్నింటి మధ్య ఆ విధంగా ఒక వ్యక్తి నిలబడి నేను సామాజిక సంస్కరణ చేస్తాను, స్త్రీలకు విద్య చెప్తాను, అట్లాగే కుల వ్యవస్థను వ్యతిరేకిస్తాను, కుల వ్యవస్థ ఉండకూడదు, అందరూ సమానమే, సమాజం కావాలని చెప్పి ఆ టైంలో అన్నారు. బాబా జ్యోతిరావు పూలే గారు మరి మనకు ఇంతవరకు కూడా ఈ మహిళలకు సంబంధించిన మహిళోద్ధారకుడు అని చెప్పుకుంటున్నాము. కానీ మరి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రెసెన్స్ ఇక్కడ ఎక్కువగా లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి మహిళా సాధికారత కోసం అయితేనేమి, మహిళల ముందడుగులో ఉండాలనేటువంటి విషయంలో అయితేనేమి, మహిళల కోసం తను ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అని అన్నట్టు ఆ రోజున తన భార్యని మరి ఆమెను చదివించి ఆమెను టీచర్ చేసి మరి అక్కడికి సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా విద్య నేర్పించాలి, విద్యతోనే అన్నీ అభివృద్ధి చెందుతాయనే క్రమంలో వాళ్ళ భార్యని విద్యావంతురాలుగా చేసి మరి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి విద్య నేర్పించినటువంటి అధికారంలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని, విద్య దశలోనూ రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నారు. ఈ రాత్రుల్లో పోతా ఉంటే పేడ కలిపి నీళ్ళలో ఆయన చదువు చెప్పి ఓపికంగా ఈరోజు 33% కావాలా మాకు